ప్రియులారా, ఈరోజు మార్నింగ్ 3:30 to 4:30 ఆ టైంలో నాకు ఒక డ్రీమ్ వచ్చింది. అదేంటంటే, ఎవరైతే ఫాల్స్ ప్రాఫిట్ ఉన్నారో అతను తన టీం తోటి ఇంటింటికి సర్వేకి వచ్చి బయోడేటాస్ అందరు బయోడేటాస్ తీసుకుని ఏమి ఉద్యోగం చేస్తున్నారో అవన్నీ కూడా రాసుకుని ఒక రికార్డులోనే వాళ్ళ టీంకి ఫోన్ చేసి ఇవన్నీ కూడా ఈ డేటా మీకు పంపిస్తున్నాను, ఈ సిస్టంలో ఎంటర్ చేయండి అని చెప్పటం. అలాగే ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళు ఏదన్నా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఇవి కావాలి, అలాగే ఏదన్నా అడుగుతుంటే మీరు చేతి మీద కానీ రైట్ హ్యాండ్ మీద కానీ ఎక్కడ నుదుటిని కానీ ఏదన్నా ఒక చిప్పు పెట్టించుకోమని ఒక చిప్పు ఇది పెట్టించుకుంటేనే కానీ పాసిబుల్ అవ్వనే చెప్పటం వంటి డ్రీమ్ ఒకటి నేను చూశాను. అంత మాత్రమే కాకుండా పోయిన మంగళవారం నాడు దేవుడు నాకు ఒక లేఖనాన్ని చూపించాడు. అదేంటంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. అక్కడ ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చును అని చెప్పి, అంటే ర్యాప్చర్ జరిగినప్పుడు క్రైస్తవ్యమే నిజమని అందరూ నమ్ముతుంటే అదేమీ కాదు, అంతా ఉట్టిది, ర్యాప్చర్ జరగలేదు, ఇది గ్రహాంతర వాసుల పని, వాళ్ళ నుండి విడిపించుకుని వస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి అతను చెప్తాడు. వెళ్ళి కొంతమందిని తీసుకువస్తాడు ఎవరినోని. దాన్ని బట్టి ఏంటంటే చాలామంది ఇతన్ని నమ్మేస్తారు. అంతేకాకుండా విడవబడిన పాస్టర్స్లో కొంతమంది ఇప్పుడు చాలా పెద్ద పాస్టర్లుగా పిలువబడుతున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే మేము ఎంత పరిశుద్ధంగా ఉన్నాం, మేము విడవబడ్డాం కాబట్టి ర్యాప్చర్ జరగలేదు, అది అంతా అబద్ధం, ఇతను చెప్పింది నిజమని చెప్పి అతను సపోర్ట్ చేస్తారనమాట. అప్పుడు అనేక మంది నమ్మి ఇతనే దేవుడు అయ్యి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయంలోకి వెళ్తారు. ఎందుకంటే అప్పుడు అతను చనిపోయాడు అనే వార్త వస్తుంది, మళ్ళీ తిరిగి బ్రతుకుతాడు. అంతేకాకుండా ఎవరైతే పోపు రీసెంట్గా ఎన్నికయ్యాడో అతను కూడా మిడిల్ ఈస్ట్ వ్యవహారాల్లో చాలా ఆసక్తిగా ఉండి ఆ శాంతి ఒప్పందాలన్నీ కూడా రహస్యంగా ట్రంప్తోనూ వాళ్ళతో ప్రపంచ దేశ నాయకులందరితో మాట్లాడుతూ శాంతి ఒప్పందాలు చేస్తూ వస్తున్నాడు. అతను శాంతి కోసం ప్రయత్నం చేస్తానని అతను ప్రమాణం చేశాడు. కనుక అతనికి ఒక అగ్రరాజ్యానికి చెందినటువంటి నాయకుడు ఒకడు వచ్చి తెల్లని ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి తెల్లని గుర్రాన్ని బహుమానంగా ఇచ్చాడు. కనుక క్రీస్తు విరోధి కూడా బయలుదేరి ఉన్నాడు. వాడి వర్క్స్ అన్ని కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఇంకా రాకడ అతి సమీపంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ లోపలనే 666 ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుద్దని, ఆ ముద్ర ఎవరు కూడా వేయించుకోకూడదని వేయించుకుంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చివరి వచనంలో చెప్పబడినట్టు వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడతారని తెలుసుకుని రాకడలో ఎత్తబడాలంటే ఇది చేయించకుండా ఉండాలని చెప్పి మీరు ప్రిపేర్డ్గా ఉండి మేము ముందు నేర్చుకున్న రీతిగా ఏంటంటే ఆ టయాన్ని ఈ ఇన్ఫర్మేషన్ ఈ బోధలు కూడా ఉండవని గ్రహించుకొని ఏంటంటే మీరు సిద్ధపడి ఉండి దేవుని రాకడలో కొనుక్కోబడాలని ప్రభువైన యేసు నామమున తెలియజేస్తారు.